నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మాస్క్ లేకుండా బయట తిరిగితే 100 రూపాయలు ఫైన్, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదించాం, పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించామన్న వైసీపీ ఎంపీలు. నాడు నేడు పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. వేల కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపణ. ముగిసిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, తెలంగాణలో అన్ని చోట్ల భారీగా ఓటింగ్. పవర్లూమ్ క్లస్టర్ అతిగతి లేదంటూ కేంద్రానికి కేటీఆర్ చురకలు, కేంద్ర మంత్రులు స్పందించడం లేదంటూ మండిపాటు. బిపిన్ రావత్ వీర సైనికులకు ప్రముఖుల నివాళి, శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర హోంశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్ లైన్స్ ను మరోసారి కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి 100 రూపాయలు జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్క్ లేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి 10,000 నుంచి 25,000 వరకు జరిమానా విధించనున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పోరాడామని వైసీపీ ఎంపీలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని అన్నారు. దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావించామని చెప్పారు. పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చాలా గట్టిగా అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ప్రైవేటీకరణ వలన ఎంతగా నష్టం జరుగుతుంది, ఉద్యోగస్తులు ఎంతగా నష్టపోతారు, వాళ్ళు ఎంత భయభ్రాంతులు గురవుతున్నారు, అదేవిధంగా ప్రైవేటైజేషన్ చేయకుండా గవర్నమెంట్ కంపెనీగా ఉంచాలని, గవర్నమెంట్ కంపెనీగా ఉండటం వలన స్టీల్ ప్లాంట్ గతంలో చాలా లాభాల్లో నడిచిందని, అదేవిధంగా నవరత్న కంపెనీలో ఒక భాగంగా ఉందని, ఎక్స్పోర్ట్స్లో అవార్డ్స్ వచ్చినాయని, ఇవన్నీ కూడా పార్లమెంట్లో అంశాలు లేవనెత్తడం జరిగింది. పార్లమెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు కూడా మరియు సెక్రటరీలు గారందరికీ కూడా మళ్ళీ రిప్రజెంటేషన్స్ తయారు చేసి ఇవ్వటం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని 300 రోజులుగా అక్కడ ఉద్యోగస్తులు నిరసన దీక్షలు చేపడుతూ, నిరాహార దీక్షలు చేపడుతూ ఉన్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. క్యాపిటల్ మైనస్ కేటాయించాలి, క్యాపిటల్ మైనస్ కేటాయిస్తే స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా గత 6 నెలల నుంచి కూడా లాభాల్లో నడుస్తుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రైవేటీకరణ చేయటం వలన అక్కడ విశాఖపట్నం ప్రజలందరూ కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులందరూ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఏదైనా కంపెనీ వస్తే వాళ్ళు స్టీల్ ప్లాంట్ రన్ చేస్తారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారనేది ఆ భయభ్రాంతులతో గురవుతూ వలన ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా మెన్షన్ చేస్తూ కూడా లెటర్ రాయడం జరిగింది. అవన్నీ కూడా మరొకసారి మళ్ళీ పార్లమెంట్లో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేమందరం కూడా పూర్తిగా పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తూ నేను అందరికీ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాను. అంటే రైతులతో ఉద్యమంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కంపేర్ చేయలేం. ఎందుకంటే రైతుల ఉద్యమం అనేది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అదందరూ మీ అందరూ కూడా మన మీడియాలో కానీ మనకు కూడా తెలుసు. ఎందుకంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అందరూ కూడా చాలా రాష్ట్రాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది అక్కడ లిమిటెడ్ ఉద్యమం అది. సో ఆ ఉద్యమాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి మేము ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలంటే అక్కడ సాధ్యం కాకపోవచ్చు.
ఎందుకంటే రైతులు అంత పెద్ద ఉద్యమం చేయటం వలన అదంతా కూడా ప్రభుత్వం కూడా గమనించి వారు కూడా చేశారు. మా స్థాయికి తగినట్టుగా మేము కూడా విశాఖపట్నంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ప్రభుత్వం అందరూ గుర్తిస్తారని ప్రధాని, అదేవిధంగా హోంమంత్రి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, కమిటీ ఉన్న వాళ్ళందరూ గుర్తిస్తారని మేము అనుకుంటూ మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదు అనే విధంగా మేము పోరాటం సాగిస్తున్నాం. దాన్ని తీసుకొని ముందడుగులు వేస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా నిరాహారదీక్షలు 300 రోజులుగా నిరాహారదీక్షలు చేస్తూ ఉన్నారు. దానికి పూర్తిగా పోరాటం చేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాను. డెఫినెట్గా సెంట్రల్ రెస్పాన్స్ ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ అంటే మీన్స్ వాళ్ళు పూర్తిగా చేస్తామని కానీ చేయమని చెప్పలేదు. దాని మీద కమిటీని వేశారు. కమిటీ అంతా కూడా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రస్తుతానికైతే మా వరకు మాత్రం పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా పరిశీలిస్తాం, మేము చేస్తామని చెప్తూ ఉన్నారు. మేము దాని మీద మా వరకు మా ప్రయత్నాలన్నీ మేము చాలా చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అన్నీ కూడా అమ్మాలని నిర్ణయం తీసుకున్నమాట వాస్తవం. అది మనందరూ తెలిసింది. ఇది ఒకటే కాదు, అన్నిట్లో ఇది ఒక భాగం. వాళ్ళ నిర్ణయంలో ప్రస్తుతానికి ఉన్నారనే విషయం మనందరూ తెలుసు. మనం ఆ నిర్ణయాన్ని కాదు మాకు మార్చండి అని మనం అడుగుతున్నాం. అది మీకు తెలుసు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే వచ్చేసారు అడ్రస్ చేస్తాను. అందరికీ నమస్కారం. ఈ శీతాకాల సమావేశంలో 0 అవర్లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే దాని మీద మాట్లాడడం జరిగింది. మనకి విభజన చట్టం ప్రకారం ఇచ్చినటువంటి హామీల్లో ఒక హామీ స్పెషల్ కేటగిరీ స్టేటస్. దీన్ని ఎందుకు అడుగుతున్నాము అంటే, మనం ఆంధ్రప్రదేశ్ గత చరిత్ర చూసుకుంటే 4 సార్లు రాజధాని అనేదాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ విభజన చట్టం ప్రకారం మనకి హైదరాబాద్ని కంబైన్డ్ క్యాపిటల్గా 10 years వరకు ఉండాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన జరిగింది. దాని ప్రకారం మనము మనందరికీ తెలిసిన విషయమే, గత ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ మేము కట్టుకుంటాము అనేసి చెప్పి ఆయన నిధులు తీసుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ మేము కడతామంటే లేదు మేము కట్టించుకుంటాము అనేసి నిధులని ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్లో కూడా మాకు స్టేటస్ అక్కర్లేదు, మాకు ప్యాకేజ్ ఇస్తే చాలు అనేసి ఆయన ఒక 20-30 years మేము ఉంటాము అన్న ఒక దృఢ నిశ్చయంతో మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 7.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ విభజన హామీలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు. సో ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్ అండి. మనకి అక్కడ కర్మాగారాలు కానీ లేదనుకుంటే ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ మనకి లేవు. హైదరాబాద్తో పోలిస్తే హైదరాబాద్ ఈజ్ వెరీ వెల్ ఎక్విప్డ్ అండ్ సెటిల్డ్ స్టేట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా వచ్చినటువంటి కర్మాగారాలు అయితే దానివల్ల మనం ఏంటంటే ఉద్యోగ హామీల్ని మనం ఇవ్వగలము. అలాగే స్టేట్ డెవలప్మెంట్కి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది గత యూపీఏ ప్రధాని గారు చెప్పడం జరిగింది. అలాగే తిరుపతిలో ఎన్డీఏ ఇప్పటి ప్రధానమంత్రి గారు కూడా తిరుపతిలో ఆయన మనకి మాట ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రజల హక్కు, ప్రాంతం హక్కు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర హక్కు. దీనికోసం మేమందరం కూడా పార్లమెంట్లో అడగడం జరుగుతుంది. సో దీని గురించి నేను మాట్లాడడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం పేరుతో వైసీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎవరెన్ని చట్టాలు చేసినా అమరావతి ఒక్కటే రాజధాని అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి కోసం మహిళలు తిరుగులేని పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని విద్యా విధానాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పూర్తిగా విద్యార్థి అదేవిధంగా యువత వ్యతిరేక విధానాలే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోసాల్లో భాగం ఫస్ట్ మోసం అమ్మఒడి పాదయాత్ర చేసినప్పుడు నేను ప్రతి ఇంట్లో పేద బిడ్డను చదివిస్తానని మాయ మాటలు చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు ఏది మేనిఫెస్టోలో చూసుకుంటే ఆయన మేనిఫెస్టో చెప్తాడు ఖురాను బైబిల్తో సమానం అని, విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత ఏది మేనిఫెస్టో చూసుకుంటే 84 లక్షల మందికి ఇస్తానని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కేవలం 42 లక్షల మందికే ఈరోజు అమ్మఒడి. ఫస్ట్ మోసం ఇదే. రెండో మోసం ఏదైతే పాదయాత్ర చేసిన సమయంలో నేను అధికారంలో రాగానే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఈరోజు మాయ మాటలు చెప్పి అధికారం రాగానే కేవలం 10,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసే మధ్యకాలంలో విద్యార్థి వ్యతిరేక విధానాల మీద ఏదైతే జీవో నెంబర్ 77 శాంతియుతంగా ఏదైతే నిరసన తెలియజేస్తే మా మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 77 బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన విద్యార్థులు పీజీ విద్యకు దూరం అవుతున్న ఉద్దేశంతో ఏదైతే మేము అనేక నిరసనలు తెలియజేసి విద్యాశాఖ మంత్రి గారు కనీసం జీవో నెంబర్ 77 అంటే ఏంటని అడిగే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే కనీసం విద్య మీద అవగాహన లేనట్టు అదే విద్యాశాఖ మంత్రి ఉన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు చేసుకున్న దౌర్భాగ్యం. ఒకటే చెప్తున్నా ఈరోజు సైకోరెడ్డికి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టు, ఎన్ని రుణర్బంధాలు చెయ్యు, మాట్లాడటం ఆగే పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క మేము అండగా సమస్యలు మేము పోరాటం తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై చంద్రబాబు, జై 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 టీఎన్ఎస్ఎఫ్. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అదనంగా 0.5% రుణాల సేకరణకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ఆటంకాలు లేకుండా అమలు చేయగలదని అన్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో సతమతమవుతోందని తెలిపారు. రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. Sir, 39% of the global carbon emissions are generated by built environment, building environment, and 28% is attributed to the energy from the building operations. So I would like to know from the minister what the government is doing to reduce the carbon emissions associated with the property and building industry from the initial planning and investment, at the time of planning and investment itself stages, to building operations, refurbishment and final demolitions. Thank you. मंत्रालय के अंतर्गत इसके ड्राफ्ट कुछ नई गाइडलाइन के ऊपर कार्य चल रहा है, लेकिन जहां तक शहरी क्षेत्रों में अत्यधिक निर्माण के कारण जो हमारे यहाँ पे प्राकृतिक असंतुलन है, मंत्रालय के द्वारा एक नगर वन योजना को भी बनाया गया है, जिसके अंतर्गत हम चाहते हैं कि शहरी क्षेत्रों में भी जो पेड़ है उसको बढ़ावा मिले और उसकी नीति को मंत्रालय के द्वारा घोषित भी किया. धन्यवाद. क्वेश्चन नंबर. తెలంగాణలోని 5 జిల్లాల్లో 6 స్థానాలకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓట్లు వేసేందుకు వచ్చారు. దీంతో పోలింగ్ కేంద్రం సమీపంలో కాంగ్రెస్ నేతలు సందడి చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఈ నెల 14న ఓట్లు లెక్కించి విజేతను ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, దుబ్బాకలో పవర్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర చేనేత, జౌళి శాఖ, ఆర్థిక మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ధ్వజమెత్తారు. క్లస్టర్లు ఏర్పడితేనే ఎంతో అభివృద్ది జరుగుతుందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఏర్పాటు చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేసి మా చేనేత కళాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ను మంజూరు చేయండి అని అడిగినాం. ఇంతవరకు స్పందన లేదు. 7.5 ఏళ్లలో ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. ఇన్సీటు స్కీమ్ కింద మరమగ్గాలను ఆధునీకరించడం కోసం ప్రతిపాదనలు సమర్పించినాం. ఇంతవరకు స్పందన లేదు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం ఉంది. దాని కింద 26 బ్లాక్ల ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకనాడు ఇదే రాష్ట్రంలో అజంజాహీ మిల్లుండే, ఒకనాడు అజంజాహీ మిల్లులో ఇక్కడ వరంగల్కి సంబంధించిన వేలాది మంది కార్మికులు పనిచేసిన పరిస్థితి. అట్లాంటి తెలంగాణ నుంచి ఎవరైతే నైపుణ్యం ఉన్న కళాకారులు ఉన్నారో వారికి తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును 1200 ఎకరాల్లో ఏర్పాటు చేసి అందులో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు కూడా ఆకర్షించి కొరియాకు సంబంధించిన యంగ్ వన్ అనే సంస్థని, అదే రకంగా కేరళకు సంబంధించిన ప్రపంచంలోనే ఎక్కడి నుంచి అయితే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఈ ప్రాంతంలోని కార్మికుల సమస్యలు తెలుసు కాబట్టి వారిని ప్రత్యేకంగా అడిగిన ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి. 7.5 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నా. ఎవరు ఆర్థిక మంత్రి ఉంటే వాళ్ళని అడుగుతా ఉన్నాం. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరిలో ఏదైతే ప్రవేశపెడతారో దాని తయారీ అంతా డిసెంబర్లో నవంబర్లో అవుతుంది. కాబట్టి జౌళి శాఖ మంత్రిని, ఆర్థిక మంత్రిని ఇద్దరిని కూడా ఇప్పటికీ అరుణ్ జైట్లీ ఉంటే అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ ఉంటే స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ ఉంటే నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ గారు ఉంటే పీయూష్ గోయల్ గారు 7.5 ఏళ్లలో కనీసం ఒక 10-15 సార్లు కలిసి వారిని అడిగినాం. అడిగి మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వండి సిరిసిల్లకు. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ యొక్క చేనేత కార్మిక సోదరుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గనక మర్యాదగా బడ్జెట్లో, రాబోయే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక మెగా పవర్లూమ్ క్లస్టర్ని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని, బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ని, ఇక్కడ చేనేత కార్మికుల కోసం బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ని మంజూరు చేయకపోతే మొన్న ఎట్లా అయితే వరి విషయంలో మిమ్మల్ని పార్లమెంట్లో అడుగడుగున అడ్డుకున్నామో మా పార్లమెంటు సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అదే పరంపరను కొనసాగిస్తాం. తెలంగాణ యొక్క చేనేత కార్మికుల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని గల్లాబట్టి నిలదీసి అడుగుతాం. ఎందుకంటే ఇంకా విజ్ఞప్తులు చాలా చేసినవి, ఇంత పెద్ద కట్ట ఉన్నది విజ్ఞప్తులు. తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా మరో 11 మంది సైనిక సిబ్బంది పార్థివ దేహాలు దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్ కు మృతదేహాలను తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది ఆర్మీ అధికారుల పార్థివ దేహాలను ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్టుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యాలయంలో బిపిన్ రావత్ కు కాషాయ దళ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనరల్ బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. దేశానికి సేవ చేసిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కోరుకున్నారు.
దేశంలో ఒక అత్యంత శక్తివంతమైన సైనికాధికారి శ్రీ రావత్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. వేరు చోట్ల 3 త్రివిధ దళాలని ఉన్న 17 కమాండ్లకు కలిపి ఇంటిగ్రేటెడ్ ఒకే అంశంగా ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు బిపిన్ రావత్ గారిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా వ్యవహరిస్తున్నారు. రావత్ గారు భారత్కు తొలి త్రివిధ దళాల అధిపతిగా చరిత్రలోకి ఎక్కారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 3 కూడా విడివడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నావికా దళాల వ్యూహాలను రచించడంలో కీలక పాత్ర పోషించారు. ఎంతో అత్యద్భుతమైనటువంటి విశాఖపట్నం భారతదేశానికి నావికా దళాల్లో ఒక ప్రథమైనటువంటి స్థానంగా గుర్తించి 2 లక్షల కోట్ల రూపాయలను ఇది బయటికి ప్రకటించకపోయినప్పటికి కూడా దానికోసం ఈవేళ డిఫెన్స్లో ఇప్పటి వరకు గుర్తించి ఖర్చు పెట్టించేటువంటి బాధ్యతను వారు స్వీకరించారు. వారు 1958లో జన్మించారు. వారు 78లో ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగంలో వారు ప్రవేశించడం జరిగింది. వారి నాన్నగారు కూడా సైన్యాధికారిగా ఉన్నారు. వారు ఉత్తరాఖండ్లో జన్మించడం జరిగింది. 78లో ఇండియన్ ఆర్మీలో 11 గోర్ఖా రైఫిల్స్ 5వ బెటాలియన్కి సేవలు అందించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సైన్యంలో 4 స్టార్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ప్రకాశం జిల్లా వల్లూరమ్మ అమ్మతల్లి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార ఉత్సవంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు, కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య, ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. శక్తి కొద్ది న్యాయంగాను
గుంటూరు జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ సమావేశం నిర్వహించారు. చైర్మన్ బి హేమమాలిని రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో మహిళలకు ఉచిత ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలు చేపడతామని హేమమాలిని రెడ్డి తెలిపారు. శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ జారీ చేస్తామన్నారు. చూడండి ఈరోజు గుంటూరు జిల్లాలో మన విమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో అపాయింట్ అయి 13 డైరెక్టర్స్కి జాయినింగ్ సెరమనీ పెట్టడం జరిగింది. అదే కాకుండా మన చైర్పర్సన్ గారు గత నెల ఈ కార్పొరేషన్కి అపాయింట్ అయ్యారు. సో మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈరోజు ఇక్కడ డిఎంస్తో అంటే డిస్ట్రిక్ట్ మేనేజర్స్ మన కార్పొరేషన్లో ప్రతి జిల్లాలో ఉన్నారు. వాళ్ళతో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ప్రతి జిల్లాలో ఇప్పుడు మహిళల కోసం ఈ మహిళా ప్రాంగణమ్స్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలు పెడుతున్నాం. అంటే ఒక మహిళ ఓన్ గా నిలబడాలి అంటే ఫైనాన్షియల్ గా మంచి ఇండిపెండెంట్ గా ఉండాలి. అది ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, మన చైల్డ్ మ్యారేజ్ కేసెస్ అన్ని రకాలుగా ఏమైనా బాధ పడుతున్నారు మహిళలు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయంతో, ఇంకా మన డిడియు జేకేవై సహాయంతో, సిఎస్ఆర్ కొంతమంది కార్పొరేట్స్ కూడా ముందుగా వచ్చి ఈ ప్రాంగణమ్స్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మహిళల కోసం. సో ప్రతి ప్రాంగణంలో ఇది ఇప్పుడు మొదలు పెడుతున్నాము. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల గత కొన్ని నెల నుంచి పెట్టలేకపోయాము, కానీ ఇప్పుడు అది స్టార్ట్ చేస్తున్నాము. అందరూ మహిళలు ఎక్కడెక్కడ ఈ ప్రాంగణమ్స్ దగ్గర ఎవరెవరు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎన్రోల్ అవ్వచ్చు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే మన లోకల్ గా ఏమేం మహిళలు కోరారు అంటే వాళ్ళ బెడ్ అసిస్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సూయింగ్ మెషిన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ సెట్ ప్యాటర్న్ ఏమేమి ఉన్నాయో మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ, దీనికి ప్లేస్మెంట్స్ కూడా 75% ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పోస్ట్ నాకు ఇచ్చినందుకు, నన్ను గుర్తించి ఈ పోస్ట్ నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే నేను చాలా రుణపడి ఉంటానన్న నా జీవితాంతం కూడాను. అయితే ఈరోజు డైరెక్టర్స్ మీటింగ్ కూడా, డైరెక్టర్స్ అందరు కూడా నామినేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ సెరమనీ ఇవాళ ఉంది. అది కాకుండా డిఎంస్ రివ్యూ మీటింగ్ కూడా ఇవాళ ఉంది. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జగనన్న ఫర్ గివింగ్ అస్ అ వెరీ గుడ్ పోస్ట్. ఉమెన్స్కి ఎంతో, మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, ప్రయారిటీ ఇస్తూ, మహిళలకి ఎంతో పెద్ద పీఠం వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పక్షపాతం అనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణపై గుంటూరు కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2013 లైంగిక వేధింపుల నిషేధిత చట్టంపై మహిళలకు అవగాహన కల్పించారు. చట్టం వచ్చి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం చేపట్టామని అధికారులు తెలిపారు. పురుషులు మహిళల మీద చేస్తేనే మనం కేసు పెట్టగలం ఈ చట్టంలో, అంతేగాని మహిళలు మీద చేస్తే మనం కేసు పెట్టగలమా? ఏం సార్, లేదు. మనకి హెరాస్మెంట్ లేదా? మహిళల మీద హెరాస్మెంట్ కూడా ఉంది. సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది, జనరల్ హెరాస్మెంట్. అంటే ఇంకా ఇప్పుడు ఇలాంటి చట్టాలు అంటే నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 4 రోజుల అనుభవం ఇన్ ఉమెన్ కమిషన్, మనకి ఒక శాఖలో మనకి చాలా సబ్ డివిజనల్ ఆఫీసర్స్ ఉంటాయి. మన మహిళా సంక్షేమ శాఖ తీసుకోండి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. అందరు అధికారులు ఉన్నారు ఇక్కడ, అన్ని డిపార్ట్మెంట్స్. ఇది ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ జిల్లా అధికారులు ఉంటారు. అలాగే ప్రతి బ్లాక్ లో మనకు ఒక సిడిపిఓ ఆఫీస్ ఉంది. ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అయితే మాకేం చెప్తారంటే డిపార్ట్మెంట్ లో గ్రామానికి అంగన్వాడీ కార్యకర్త,
బ్లాక్ లెవెల్ అంటే సిడిపిఓ ఆఫీసులో సిడిపిఓ గారు, జిల్లాలో పీడీ గారు, రాష్ట్రంలో డైరెక్టర్ గారు, ప్రొటెక్షన్ ఆఫీసర్లు మన గృహహింసకు వస్తే కనుక సేమ్ ఇదే లైన్స్లో మనము ఎక్సెప్ట్ అంగన్వాడీ సెంటర్ బ్లాక్ లెవెల్లో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, మనం ఐసీసీలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీకు ఎన్ని డౌన్లైన్ ఆఫీసులు ఉంటే ప్రతి ఆఫీసులో కూడా మనము ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పెట్టాలి. సరే పెట్టేశాం. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ మీకు ఎలా ఫామ్ చేయాలి, ఎవరితో ఫామ్ చేయాలి, గవర్నమెంట్ అన్నీ ఇప్పుడు మనం మాట్లాడేసుకున్నాం అవసరం లేదు. అయితే కంప్లైంట్ అది మనం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పెట్టాం. పెట్టిన తర్వాత మీకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఏం చేయాలి దాని మీద మనం ఎంప్లాయరే మనకి అబ్యూస్ చేసేవాళ్ళు అనుకోండి. సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ మనకి ఎవరు? ప్రొబేషనరీ ఆఫీసర్ కదా, ఇంటర్నల్ కమిటీ కంప్లైంట్ ఆఫీసర్కి పీఓ. ఇప్పుడు మన ఎంప్లాయర్ మీద సీనియర్ మోస్ట్ ఉమెన్ ఎంప్లాయీ ఎంక్వైరీలో మనకి ఫేవర్ చేస్తారా? చెయ్యరు. సో మనం ఏం చేస్తాం? కంప్లైంట్ చెయ్యం, నోరు మూసుకొని ఊరుకోండి. లేదు చేసామనుకోండి, సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు ఎవరు ఉంటారు? జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లే ఉంటారు. ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి పీఓగా ఉన్నారనుకోండి, మనం పొరపాటున కూడా కంప్లైంట్ చేయం. ఎందుకంటే మన డ్రాయింగ్ పవర్స్, మన లీవ్ శాంక్షన్స్, మన ప్రమోషన్స్, మన మానిటరీ బెనిఫిట్స్, ఎవ్రీథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్. ఏదో ఒకటి మనకి హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి నేను మీకు ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక శాఖలో ఫీల్డ్లో ఒక సబ్ డివిజన్ స్మాల్ అంటే సబ్ డివిజనల్ ఆఫీస్కి శాఖ అంటే అటు మండలంకి గ్రామానికి మధ్యలో మనకి ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్ మనం ఏమంటాము, గ్రూప్ ఆఫ్ విలేజెస్ అని ఒక పంచాయతీ స్థాయిలో ఉన్న ఒక ఆఫీస్లో 11 మంది అధికారులతో ఉన్న ఆఫీసర్. అంటే రీసెంట్గానే నేను ఈ కేసు చూశాను, అందుకని చెప్తాను. 11 మంది సభ్యులతో ఉంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పెట్టలేదు వాళ్ళు, కానీ అక్కడ 2 లేడీస్ 9 మంది మేలు ఉండగా ఒక లేడీ మీద అబ్యూజ్ వచ్చింది. సో షీ ఈజ్ వెరీ స్మార్ట్. లోకల్ కంప్లైంట్ కమిటీకి వెళ్ళి అప్లై చేయాలి. డిపార్ట్మెంటల్ శాఖలో తను హెడ్ ఆఫీస్లో కంప్లైంట్ చేసింది. ఆ డబ్బాలో వేశారు. Then that issue brought to my notice. I personally conducted the inquiry. So not only that teacher, almost half an hour I counseled the students, but no student came forward. What happened to them? Then I told them, then my amma anukondi, then my akka anukondi. So slowly 25 students in writing నాకు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్స్ లో ఇతను ఒక్కరే కాదు మరో 2 కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నారాయణమూర్తి తన బ్యాటరీ బైక్ పై వస్తుండగా ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. వాహనం నుంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు నారాయణమూర్తిని బైక్ ఆపి రావాలంటూ కేకలు వేశారు. అయితే బైక్ ఆపి వచ్చిన అతడు బ్యాగ్ మర్చిపోయానని చెప్పి బైక్ దగ్గరకు వెళ్లి ఒక్క అడుగు ముందుకు వేసిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ మంటల్లో కాలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద కరెంటు బైకులు, కరెంటుకు సంబంధించిన ఛార్జింగ్ చేసే మోటార్ సైకిళ్ళు ఆటోమేటిక్గా వైర్లు ఫైర్ అయిపోయి బండి తగలబడిపోవడం జరిగింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గర గురవాయిగూడెం గ్రామంలో జరిగింది. ఇది లైవ్లో అనమాట, లైవ్లో ఫోటో తీస్తున్నాను. ఇది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో అది బ్యాటరీ బండి అనమాట, ఛార్జింగ్ బండి. లోన వైర్లు ఫైర్ అయ్యి ఆటోమేటిక్గా తగలడిపోయింది. ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. మనకి ఏమేమి తెలియదు. ఇప్పుడు అతను కంపెనీ అతను వస్తున్నాడు, చూస్తాడు, మనకి ఏమైందో తెలియదు కదండి. ఇది మీరు బండి దూకేశారా? చెప్పారు కదా, ఆయన ఏం చెప్పలేరు. కారణం ఏంటంటే ఆయనకు వచ్చి పొగ వస్తుందని ఆపారు. పొగ వస్తుందని ఆపిన తర్వాత కింద నుంచి గుప్పున పొగ వస్తుంది. నాకు ఇలాగా మనం వీటల్లో సెల్ ఫోన్లలో చాలా చూసాం. ఆ పొగ వస్తుందని ఇది ఫైర్ అయిపోద్ది అని అనుభవం వచ్చి గురువుగారు మీరు ముందు దిగేయండి అన్న.
ఎమ్మటే ట్యాండ్ వేశారు. ముందు దిగండి మీరు అన్న, నాకు అంటే కాలుద్దంటే ఆయన ఎక్కడ భయపడతారని చెప్పేసి ముందు మీరు దిగేసి రండి అన్న. దిగి 2 అడుగులు వేసారు. వేసాక మళ్ళీ బ్యాగ్ కోసం వెళ్తున్నారు. పోతే చెరువుల బ్యాగ్ రాండి మీరు ముందన్న, ఆయన బ్యాగ్ తీసుకొని 1 అడుగు వెనక్కి వేసాడు, డాములు పేరు పాపం ఆయన మీరు చెప్పడం వల్ల దిగటం వల్ల అంటే ఆయనకి అనుమానం వచ్చింది. చూస్తున్నారు పొగ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తున్నారు అంతే. కానీ నాకు అనుమానం అలాంటివి నేను చాలా చూసి ఉన్నా. అలాగా ఎమ్మటే కింద ఏదన్నా పొగ వచ్చో లేకపోతే చిన్న మంట కాపడిందంటే ఎమ్మటే ఫైర్ అయిపోద్ది. ఆటోమేటిక్గా పెట్రోల్ ఇవి కదా, అనుమానం వచ్చి ఆయన అక్కడే ఉంటే ఏముంది, ఒకేసారి ప్లాస్టిక్ అంటుకుంది అనుకో ఇబ్బందే కదా. ఇంకా ఇవాళ ఆయన ప్రాణాలతో బయటపడతాం చాలా సంతోషంగా అంటే ఏంది ప్యాంట్ అంటుకుందంటే మీరు చెప్పబోతా స్పీడ్ లో ఇంకా ఆటోమేటిక్ గా అంటే కొద్దిగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టాప్ 9 న్యూస్.